పూరా లోకల్. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంపై కొత్త వెబ్సైట్ను క్రియేట్ చేసింది. హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్ టైటిల్తో భారత రాజ్యాంగం గురించి ఆ సైట్లో పొందుపరిచింది. రాజ్యాంగం 75 వార్షికోత్సవ మైలురాయిని సెలబ్రేట్ చేసుకునేందుకు రీడర్స్కు ఓ ఇంట్రెస్టింగ్ అంశాన్ని ప్రదర్శించింది. దేశవ్యాప్తంగా ప్రజల్లో రాజ్యాంగంపై చైతన్యం తీసుకువచ్చేందుకు రాజ్యాంగ పీఠిక చదువుకునే రీతిలో సైట్ను డిజైన్ చేసింది కేంద్రం. రాజ్యాంగ పీఠికను చదివిన పాఠకులు తమ వీడియోలను కూడా ఆ సైట్లో అప్లోడ్ చేయవచ్చు. ఐకమత్యాన్ని, గర్వాన్ని చాటేందుకు రాజ్యాంగ పీఠికను చదవాలని ఆ సైట్లో కోరింది. వీడియోలకు అప్లోడ్ చేసిన వాళ్లకు ఓ సర్టిఫికేట్ కూడా ఇవ్వనుంది. రాజ్యాంగ పీఠికను 19 భాషల్లో ఆ సైట్లో పొందుపరిచారు. భారత రాజ్యాంగానికి లిఖించడానికి పూర్వం జరిగిన చర్చల గురించి కూడా ఆ సైట్లో ఓ సెక్షన్ పెట్టారు. దాంట్లో ఆ రోజుల్లో జరిగిన చర్చలకు సంబంధించిన పుస్తకాలను అప్లోడ్ చేశారు. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఆ చర్చలకు చెందిన పుస్తకాలు ఉన్నాయి. ఆ బుక్స్ను ఆన్లైన్లోనే చదువుకోవచ్చు. రాజ్యాంగ నిర్మాణాన్ని సమయంలో జరిగిన వివాదాల గురించి కూడా బుక్స్ ఉన్నాయి. అన్ని బుక్స్ PDF ఫార్మాట్లో పోస్ట్ చేశారు. చేతి రాతతో రాసిన రాజ్యాంగ పుస్తకాన్ని కూడా సైట్లో పోస్ట్ చేశారు. పలు భారతీయ భాషల్లో ఆ చేతి రాత పుస్తకాలను అప్లోడ్ చేశారు. భారత సంవిధానం పేరుతో తెలుగు బుక్ను కూడా సైట్లో పెట్టారు. రాజ్యాంగం గురించి తెలుసుకునే రీతిలో ప్రశ్నలు వేసే సెక్షన్ కూడా ఉంది. రాజ్యాంగం గురించి ఏదైనా ప్రశ్న వేయాలనుకుంటే ఆ కాలంలో ప్రశ్నిస్తే దానికి సమాధానం వస్తుంది. 75వ వార్షికోత్సవం సందర్భంగా ఏడాది పాటు రాజ్యాంగ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీలు, స్కూల్స్, కాలేజెస్ అన్ని స్థాయిలో వివిధ కార్యక్రమాలను రూపొందించనున్నారు. ఆ కార్యక్రమాల వివరాలను కూడా సైట్లో పొందుపరిచారు. రాజ్యాంగం సైట్ను యాక్సెస్ చేసుకునేందుకు లాగిన్ డీటెయిల్స్ను జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇప్పుడు వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.